హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూసాం ఆర్జీ మీడియా ద్వారా గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ అధినేతల ఇంటర్వ్యూలు మాత్రమే తీసినాం. కానీ ఆర్జీవీ మీడియా తన పంతాన్ని మార్చుకుంది. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఆ గ్రామాల్లో ఉన్న తాజా మాజీ సర్పంచులు కావచ్చు, లేకుంటే ఆశావాహులు కావచ్చు, గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలో ప్లాన్ చేసాం. ఒక వినూత్నమైన పందాన్ని అవలంబిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు మండలం, జిల్లా, తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి వైపు పయనిస్తూ ఉంటుంది. కాబట్టి మరి క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకులను వెలికితీసే ఒక కార్యక్రమానికి ఆర్జీ మీడియా శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మనం గ్రామంలో ఉన్నాం. మరి ఆ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ మనల్ని ఇన్వైట్ చేసి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసాం. తనని అడుగుదాం యాక్చువల్గా మరి ఆ గ్రామం ఎంతవైపు అభివృద్ధి వైపు తీసుకెళ్లాడు, ఏం పనులు చేశారు, ప్రజల మెప్పు ఎలా పొందాడు, మరి ప్రజల సంక్షేమం కోసం ఎట్లా పాటుపడుతూ ఉన్నారు, మరి 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఆ గ్రామాన్ని అభివృద్ధి వైపు ఎట్లా తీసుకెళ్లారు, అభివృద్ధిలో అగ్రగామిగా ఎట్లా నిలిపాడు, ఇంకేమైనా మిగిలిపోయిన పనులు ఉన్నాయా, మరి ముక్కుసూటిగా మనం ప్రశ్నలు అడుగుదాం. అదేవిధంగా వాళ్ళతో కూడా ఆన్సర్లు చెప్పించే ప్రయత్నం చేద్దాం. మరి మరొక 2-3 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాంట్లో ఏమైనా పోటీ చేస్తారని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం ఎల్లగిరి అని ఒక చిన్న గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇందిరా సత్యరెడ్డి గారికి అవకాశం లభించింది. ఇక్కడ ఇందిరా సత్యరెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి గ్రామాన్ని ఏమైనా అభివృద్ధి పనులు చేసినారా, ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నాయా, మరి ప్రజల నుంచి ఎట్లా స్పందన ఉంది, మరొక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఏమైనా ఆసక్తి ఉందా మరొకసారి చేయడం. ఎందుకంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వాళ్ళు సక్సెస్ఫుల్గా. చాలామంది కూడా బాగా అంటే మంచి ఒక ప్రజలలో ఒక నాలుకలాగా మారినారు. ఎవరిని అడిగినా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి, మరి ఎల్లగిరిలో ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నారు అనిపిస్తూ ఉంది. ఎందుకు మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? ఒక వ్యాపారం అయితే ఉందిగా, ఎప్పటి నుంచో ఉంది, 3.5 దేశాలు అంటే 35 ఏళ్ళుగా పని అయితే ఉందన్నారు. మరి అదే పని చేసుకోకపోతే సర్పంచ్కి ఎందుకు కావాలనుకున్నారు? ఫస్ట్ ఎల్లగిరి గ్రామ ప్రజలకు నమస్కారం. అందరికీ ఎల్లగిరి గ్రామ ప్రజలకు నమస్కారము. మేము సర్పంచ్గా కావాలనుకున్నది మాకేం లేకుండేను. ప్రజలే వీళ్ళు ఒక ప్రజాసేవ చేస్తారు అనుకొని వాళ్ళు తీసుకెళ్ళారు. మాకు ఫస్ట్ సర్పంచ్ కావాలని కూడా ఏం లేదు. అయితే ఇప్పుడు మాకు సర్పంచ్ తీసుకెళ్ళి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మాకు ఎల్లగిరి గ్రామ ప్రజలకు కూడా అందరికి పేరు పేరున ధన్యవాదములు. ఇంకా కూడా మేము వాళ్ళు గెలిపించినందుకు వాళ్ళ సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో కూడా చాలా పనులు చేసినాము, గ్రామ అభివృద్ధి పనులు. దానికన్నా ముందు ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు సార్ని అడుగుదాం. ఎందుకంటే మామూలుగా బేసికల్గా మహిళలు అంటే చాలామంది పోటీ చేయించడానికి ఇష్టపడరు కదా. అంటే మహిళగా వచ్చినప్పటికీ ఎందుకు మీరు మేడం చేయించాలనుకున్నారు? మరి ఎందుకంటే మీకు ఒక పని ఉంది, మహిళ వచ్చింది, కొంతమంది డ్రాప్ అవుతుంటారు కదా, మరి ఎందుకు చేయించినారు? మీరు ఎట్లా తనకు సహకరిస్తూ ఉంటారు? నేను ఎంబడి ఉండి, మా భార్య కూడా యాక్టివ్ ఉంటుంది. ఆమె అంటే సర్పంచ్ కంటే ముందు కూడా ఏదైనా ప్రోగ్రాంలో అయినా ఏదైనా పాల్గొనేది, చేసేది, ప్రజలలో ముందుకెళ్ళేది. అంటే మాకు ఈ బిజినెస్లో పబ్లిక్ తోటి అటాచ్ ఉంది. మేము చేసే బిజినెస్ ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి పబ్లిక్లో అటాచ్మెంట్ ఉంది. ఆ పబ్లిక్లో కొద్దిగా యాక్టివ్గా కనిపించింది. మా భార్య చేయగలుగుతుందని నాకు నమ్మకం ఉండే. నేను కూడా స్థానికంగానే ఇక్కడనే ఉంటున్నా కాబట్టి, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటా కాబట్టి చేయొచ్చు అనే ఉద్దేశంతో మహిళ వచ్చినా సరే అని. సరే, ఒకసారి సర్పంచ్ అయిన తర్వాత ఇక్కడ అడిగినా నేను ఎవరైనా ఏం చెప్పాడు, మంచిగా ఉంటారు వీళ్ళు ఇద్దరు కూడా, ఏ పని నుంచి ఇద్దరు కలిసి వస్తారు, దంపతులు కూడా మంచిగా గ్రామాన్ని చూసుకుంటారు అన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంటారు? అంటే ఎందుకు టైం సామాన్య పోతారు అనుకోకుండా పోతుంటారట కదా. మీరు కూడా ప్రజాసేవ చేయాలని ఎక్కువ నాకు ఉన్నది చాలా వరకు. సరే, నేనే జనరల్ వస్తే నేనే చేసేవాడిని. మహిళ వచ్చింది, మహిళ రావడం కూడా అదృష్టమే. మహిళ రావడం వల్ల ఇద్దరం పోగలుగుతున్నాం. అవును. మరి జెంట్స్కి వస్తే నేను ఒక్కనే పోతుంటే, ఇద్దరం కలిసి కూడా ప్రజాసేవ చేయడానికి మేము ఎప్పుడూ వెనకడగలేదు. రావడమే అదృష్టంగా అనుకున్నాం, మేము మహిళ రావడమే అదృష్టంగా అనుకున్నాం. ఇద్దరికి అవకాశం వచ్చింది కాబట్టి. ఇక జనరల్ ఉంటే నేను ఒక్కనే పోయేవాడిని. అంటే మరి ప్రజల నుంచి మీరు వెళ్తుంటారు, మామూలుగా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంటారు? మంచి రెస్పాన్స్ ఉంటారు, మంచిగా సహకరించారు, భారీ మెజార్టీతో గెలిపించారు. గెలిపించినమే అని ఊరుకోలేదు ప్రజలు. మా ఎన్నింటుండి మాకు ప్రతి విషయంలో సహకరించారు. వాళ్ళు సహకరించారు కాబట్టి మేము చేయగలిగిన పనులు. గత ఎన్నికల్లో ఎవరెవరు పోటీ ఉంటే మీ మీద? మా మీద రిక్కల మహేందర్ రెడ్డి వాళ్ళు, వాళ్ళు ఉండే రిక్కలకే పోటీ. స్టార్టింగ్ మరి 14లో సుధాకర్ రెడ్డికి నాకుండే పోటీ.
సుధాకర్ రెడ్డి కూడా రిక్కలేనా? రిక్కలే. ఎల్లగిరి అంటే రిక్కల అంటే ఎల్లగిరి. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి మా రిక్కల వాళ్ళది పోటీ అవుతుంది. సుధాకర్ రెడ్డి మీద నేను ఓడిపోయినా. స్టార్టింగ్లో నేను ఉండాలని ఏం లేదు, ప్రజలే ఒక నిమ్మలమైన మనిషి, సేవ చేసే తత్వం నీ దగ్గర ఉన్నది, నువ్వైతే బాగుంటుంది సర్పంచ్ కానీ నన్ను ఉండమని తీసుకెళ్ళిపోయింది. 2014 నాకు ఇంట్రెస్ట్ లేదన్నా కానీ ప్రజలందరూ కలిసి ఉండు, ఏం కాదు నేను గెలిపిస్తామని అన్నారు. తర్వాత సుధాకర్ రెడ్డి నిలబడ్డాడు. ఓటమి గెలుపు సాధ్యం, దాంట్లో నేను 20 ఓడిపోయినా గెలిచాను. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మహిళ వచ్చింది జనరల్ ర్యాలీ. సరే ప్రజలు అప్పుడు ఓడిపోయినావు కదా, ఈసారి ఉండి బాగానే ఉంది, ఒకసారి ఆగమైనా ఉందంటే సరే అని మా భార్య మహిళ వచ్చినా ఉన్నాం మేము. 5 సంవత్సరాల పబ్లిక్ మాకు అవకాశం ఇచ్చినాం. వాళ్ళు అవకాశం ఇచ్చినందుకు కూడా మేము కూడా ఆ నమ్మకం ప్రజలు గెలిపేయాలని ఎనీ టైం, నైట్ అయినా డే అయినా ఎనీ టైం భార్యాభర్త ఇద్దరం ప్రజలలోనే ఉన్నాం అందుబాటులో. చెప్పండి మేడంగా, ఎల్లగిరి గ్రామానికి సంబంధించి ఎల్లగిరి ప్రజలు ఆశీర్వదించారు, మీరు సర్పంచ్ అయినారు, ఖచ్చితంగా నేను ఉండాలని ఏమంటే మీ హస్బెండ్ మీరే చేయగలుగుతారా పనులు? అట్లా ఏం లేదు, నేను కూడా చేయగలుగుతాను కానీ మా భర్త ఉంటే ఇంకా చాలా పనులు అవుతాయి కదా ఊర్లో. అట్లా మేము ఒక్కదాన్ని వెళ్ళగలుగుతాము, కానీ నాకు తోడుగా అతను ఉంటే ఇంకా చాలా మందితో, ఎక్కువ మందితో కలిసి, ఇంకా అతనికి తెలిసినవి కూడా కొన్ని నాకు తెలివే కదా, అతని సహకారంతో కూడా నాకు చాలా సహకరిస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ముందుకు వెళ్ళడానికి దేనికన్నా కూడా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చాలా పనులు చెప్తుంటాడు. ఇద్దరం కలిసి కూడా చేస్తే ఇంకా చాలా పనులు అయితే శివపార్వతుల్లాగా కలిసి ఉంటారు. ఎందుకంటే మంచిదే ఇది, ఈ సంస్కృతి ఎందుకు మంచిది అంటున్నామంటే, ఒక మహిళకు అవకాశం వచ్చినప్పుడు భర్త కూడా ఆ చేతిని అందించాలి. ఎక్కడ ఉండదు అది, ఉంటే వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తుంటారు, కానీ తాను మీరు ఇద్దరు కలిసి కూడా గ్రామంలో తిరగడం అనేది మంచిదే కదా, ఎక్కువ సమస్యలు తెలుసుకోవడానికి. ఇప్పుడనే కాదు, మీరు సర్పంచ్ అనే కదా, సర్పంచ్ కాకముందు కూడా ఇద్దరు ఇక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం. ఇట్లనే ఉండాలని మేము కోరుకుంటున్నాం జీవితాంతం. ఇద్దరు కూడా, ఎందుకంటే ఇద్దరు కూడా మంచి మనుషులే కాబట్టి. ఇక చెప్పండి, ఇక్కడే అంటే ఎవరెవరు వస్తుంటారు మీ పనుల కోసం మీ దగ్గర? చాలా మంది వస్తుంటారు, మహిళలైనా ఇంకా ఊర్లో పిల్ల దేనికైనా కూడా అందరూ వస్తుంటారు. ప్రతిదానికి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా బాగా చాలా మంది వస్తుంటారు. వచ్చినా కూడా మేము ఎప్పుడు ప్రజలలో అందుబాటులోనే ఉంటాం, ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి ఎక్కడ హైదరాబాద్ అటు ఎటు వెళ్ళాం కదా, ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటాం. ఏ నైట్ అయినా ఎక్కడైనా ఎవరు ఫోన్ చేసినా వెళ్తుంటాం. నిజం చెప్పండి, హైదరాబాద్ ఉంటారు అనుకున్నాను, ఎందుకంటే మీకు చాలా దగ్గర ఉంటుంది కదా, అందరూ హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కదా, ఇక్కడే ఉంటారా మీరు? మేము ఇక్కడే ఉంటాం. నిజం చెప్పాలి, కెమెరా ముందు ఉన్నారు మీరు. మా బిజినెస్ ఇక్కడే, మాకు హైదరాబాద్ ఇల్లు లేదు, మేము హైదరాబాద్ ఎక్కడ ఎప్పుడు కూడా మేము ఒక పోయినా కానీ ఏదైనా పనుల మీద పోయినా కానీ నైట్ ఎంత నైట్ కానీ వచ్చేస్తాం, 12, 1 వచ్చేస్తాం. మేము ప్రజలకు ఎప్పుడు ఏ నైట్ ఫోన్ చేసినా అందుబాటులో 24 గంటలు ఉంటారు. మరి బాగా అనిపించదు ఊకే మన దగ్గర ఉంటే అంటుంటారు చాలా మంది సర్పంచ్లు, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు మా మిత్రులు ఉన్నారు చాలా మంది. ఎందుకుంటారంటే ఏముంటాం అన్నాడా, ఉంటే ఊకే ప్రజలు వస్తుంటారు, ఊకే పనులు చేయాలంటారు కదా, మరి అట్లా మీరు ఏమనుకోలేదా? మరి మేము అట్లా ఎప్పుడు కూడా అనుకోలేదు. ప్రజలు చాలా సర్పంచ్లు అవును మాతో కూడా అన్నారు, మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, ఇది హైదరాబాద్ లో ఉంటారు అని అన్నారు. కానీ అయినా కూడా మాకు ఎప్పుడు ఇక్కడే ప్రజలనే అందుబాటులో ఉంటాం. మేము ఎప్పుడు కూడా మాకు ప్రజలతోనే ఉంటాం. మేము ప్రజలతో ఇష్టం. ఇక్కడ పనులు కూడా కల్పిస్తుంటారు. లేబర్ కూడా చాలా మిషన్ దగ్గర ఎంతమంది పని చేస్తుంటారు చెప్పండి? 10 మంది ఉంటారు. 10 మంది ఉంటారు అంటే ఈయనే 10 మంది ఉంటారు, ఇంకా అటు ఇటు కూడా ఇంకో 10 మంది పని చేస్తుంటారు. ఇంకొక 5 మంది 15 మంది, మొత్తం 15 మంది అంటే 5 మంది బయట, 5-10 మంది బయట వెళ్తుంటారు, 5 మంది కంటిన్యూ ఉంటారు ఇక్కడ మిషన్. ఈ 5 మందిని కూడా గ్రామ పంచాయతీ పనిలో ఉపయోగించేది. ఎమర్జెంట్గా పైప్ లైన్ డ్రైనేజ్ ఖరాబ్ అయింది అనుకో, సిబ్బందితో చెప్పేయాలంటే 2 రోజులు పడుతుంది. అక్కడ ఇబ్బంది జరుగుతుందని వీళ్ళని పని బంద్ చేయించి ఇమ్మీడియట్లీ అక్కడ పని చేయించి, అంటే మీ కార్మికులను కూడా అక్కడ తీసుకెళ్ళి పని చేయించి మీ ఎంప్లాయీస్ అట్లా కూడా చేసేదా? ఏమేమి పనులు చేయించారు అట్లా? పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్, డ్రైనేజ్, ఇవి ఎమర్జెంట్గా వాటర్ మోటార్ కలిపోయింది అనుకో, బోర్ మోటార్ కలిపోయింది ఇమీడియట్లీ తీయాలంటే లేబర్ కావాలి. ఇక్కడ మిషన్ బంద్ చేసి రండిరా వచ్చి తీసి వాటర్కి ఇబ్బంది ఇమీడియట్లీ తెల్లారి పిట్ చేసి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా నా సొంత లేబర్ని కూడా పెట్టి చేయించాను. అదే మన గ్రామ పంచాయతీ నుంచి ఇస్తారా జీతం, మీరు ఇస్తారా? గ్రామ పంచాయతీ తీసుకుని కాదు, ఇప్పుడు మీరు పని చేపిస్తా అంటారు కదా మీ వాళ్ళని, నీ సొంత పైసలు ఇస్తున్నావా గ్రామ పంచాయతీ నుంచా? నా సొంత పైసలు కొన్ని ఇచ్చినాం. ఫుల్ డే చేస్తే ఫుల్ డే చేస్తే గ్రామ పంచాయతీలో తీసుకునేది, 1 గంట 2 గంటలు చేస్తే నేనే నువ్వే పెట్టుకొని చేయించాను. అంటే నీ సొంత ఎంప్లాయీస్ కూడా గ్రామ పంచాయతీ భార్య భర్త
సర్పంచ్ అంటే ఎట్లయినా చేస్తుంది. నేను చేయడం, నా లేబర్ చేయడం అదంతా ప్రజలు తెలిసి మనం చెప్పుకోవద్దు, కానీ ప్రజలంతా చూసింది అది వాస్తవం. చెప్పుకొని వాళ్ళకి మర్చిపోయే ప్రాసెస్లో ఉంటారు కదా. ఒకసారి చేసే చెప్తున్నాం కదా, చేయని చెప్తాను. సర్పంచ్ అంటే సర్పంచ్ గారు ఎట్లయినా చేయాలి, నేను చేయడం ఎక్కువని మళ్ళీ నా లేబర్ చేయడమే అంటే రిస్క్ తీసుకొని చేసి. ఇక చెప్పండి, గ్రామ పంచాయతీకి సంబంధించి ఏమేమి పనులు చేయించినాను మీరు? గ్రామ పంచాయతీలో చాలా పనులు ప్రజల సహకారంతోనే మాకు ప్రతి ఏ పని చేసినా ప్రజలు అయితే మంచి సహకరించినారు. కాకపోతే అన్నీ మేము అధికారులు కూడా ఇట్లా ఒకటి మా ఊరికి ఇది లేదు అంటే సహకారం ఫుల్ ఉండేది, చేసుకోండి అని చెప్పేది. అయితే ఇప్పుడు మాకు రైతు వేదిక, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనము, డంపింగ్ హార్డు, ఈ సీసీ రోడ్లు కూడా ఒక 50 లక్షలతోనే అయినాయి. మాకు 50-55 లక్షలతో సీసీ రోడ్లు అయినాయి. ఒక డ్రైనేజీలు ఒకటి మిగిలిపోయినాయి. ఒక 15 లక్షలతోనే ఒక డ్రైనేజ్ ఒకటి చేయగలిగినాం, కానీ ఇంకా చాలా డ్రైనేజీలు ఉన్నా. ఒక ఇంకా ఇప్పుడు మిషన్ భగీరథ ట్యాంకు, ఇది వాటర్ ఫిల్టరు, ఇవన్నీ చాలా పనులు చేసినాం. రైతు మార్కెట్ ఒకటే కొంచెం ఇంకా పెండింగ్లో, వాళ్ళకి బిల్లులు రాలేదు, కొంచెం పెండింగ్లో మిగిలిపోయింది. దాదాపు అన్ని పనులు అయినాయి. ఇంచుమించు ఒక 2 కోట్ల పనులతోని చేయించారు. 2 కోట్లు చిన్న గ్రామం. అంటే మీరు సర్పంచ్కి ఎన్నిక కాకముందు మీరు చెప్పిన శ్మశాన వాటిక కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, లేకపోతే పల్లె ప్రకృతి వనాలు, ఇవన్నీ ఏం లేవా? లేవు. మీరు వచ్చిన తర్వాత రైతు వేదిక అయినా, శ్మశాన వాటికైనా, డంపింగ్ యార్డ్ అయినా, పల్లె ప్రకృతి వనమైనా మనం లెక్కలేని విధంగా చిన్న, నాకు తెలిసి ఎన్ని ఓట్లు ఉంటాయి మీ గ్రామ పంచాయతీలో? ఇప్పుడు 900 చిల్లరే. మరి అంటే బాగా పనిచేసినట్టే. ఒక 900 ఓట్లు 1000 ఓట్లు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీలో. 2 కోట్లతో పనులు అంటే అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. ఎట్లా ఒప్పించేది మరి? ఎమ్మెల్యేని కావచ్చు, లేకపోతే అధికారులు ఎట్లా ఒప్పిస్తారు మీరు? మామూలుగా ప్రభుత్వం నుంచి వచ్చినాయి. ప్రైవేట్ సంస్థ ఇక్కడ బృందావన కంపెనీ ఉంది, అతను 25 lakhs ఇచ్చింది. ఇంకొకటి కంకర్ మిషన్ ఉండే, వాళ్ళు కూడా వచ్చిన కొత్తలో 10 lakhs పెట్టి ఆర్ఎండి రోడ్డు వేయడం జరిగింది, ఎస్సీ కాలనీలో. ఇలాంటి కొద్దిగా మేము కూడా పోయి రిక్వెస్ట్ చేస్తే వచ్చింది. ఎన్ని కంపెనీలు ఉంటాయి? ఒకటే బృందావనం. అందుకే అంటున్నారు కొంతమంది ప్రత్యర్థులు ఏమంటారు, మీరు తెలివి తక్కువ సర్పంచ్ అని అంటారు. ఎందుకు అంటున్నారు అంటే, ఇప్పుడు కంపెనీలు ఉంటాయి, మీ ఇంట్లో తెచ్చుకోవాలి పైసలు, కానీ గ్రామానికి ఎట్లా అడుగుతారు మీరు? గ్రామానికి గ్రామ అభివృద్ధి కావాలి. తెలివైన వాళ్ళు అట్లయితే వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే మీరు చాలా తెలివైన వాళ్ళు. సంపాదించుకోవాలనుకుంటే మన బిజినెస్ సరిపోతుంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. మనం ఎప్పుడు రాదా అవకాశం? 5 సంవత్సరాలు ఇచ్చారు, దీన్ని వినియోగించుకొని మనం చూపించాలి. పని ఆడ మనం ప్రజలకు చూపించాలి. పని చేయాలంటే ఆకాంక్ష అంతే. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, కొంతమంది అందరూ అనగానే ఓ పరిశ్రమ ఉంటే వాళ్ళ దగ్గర పోవడం, ఏమైనా సర్పంచ్ని కలిసి ఏమి ఇస్తావు, గ్రామానికి ఏమో దాడు 20 లక్షలు పెట్టింది, నాకు 15 లక్షలు అని ఇట్లా కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు కదా. అందుకు భిన్నంగా మీరేంటంటే ఇక్కడ మీరు అంటే నాకు ఐడియా వచ్చింది, ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళతో రోడ్లు వేయించినాయి. కంపెనీ నుంచి మాకు రూపాయద్దు, మా గ్రామ పంచాయతీ పని కావాలి. ఇప్పుడు ఎల్లగిరిలో కూడా మనకు పోచంపల్లి రోడ్లో చాలా మేము సర్పంచ్ అయిన కొత్తలో చాలా రోడ్లు మొత్తం గుంతలు ఉంటాయి. అయితే కంకర్ మిషన్ వాళ్ళ దోతిగూడ కంకర్ మిషన్ వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్లన్నీ వేయించి, ఇప్పుడు ఎస్సీ కాలనీలో ముత్యాలమ్మ గుడి కూడా వాళ్ళే కట్టించినారు. ఎజోలా కంపెనీ వాళ్ళు అన్ని ఊర్లో అభివృద్ధి పనులు అయినాయి, కానీ కంపెనీ నుండి మేమేం కూడా ఆశించలేదు. కంపెనీ వాళ్ళు కూడా కరెంట్ లైన్ తీసుకెళ్తారు ఎస్సీ కాలనీ నుంచి. వీళ్ళు ఏం డిమాండ్ చేసేది అంటే, మా కాలనీకి గుడి లేదు, గుడి కావాలి, అట్లయితే ఓకే, దాని గురించి ఎవరు డబ్బులు తీసుకోవాలి. ఒక ముత్యాలమ్మ గుడి కట్టి కరెంట్ తీసుకోవాలంటే సరే, 20 లక్షలు పెట్టి గుడి కట్టించి కంపెనీల వాళ్ళని గ్రామ అభివృద్ధి కోసమే అడిగినాం, కానీ మా సొంత లాభం కోసం అయితే ఎక్కడ అంటే ఇప్పుడు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజలు కూడా సర్పంచ్ ఇట్లా ఆదర్శంగా ఉండాలి. ఎందుకు ఇది చెప్తా ఉందంటే, పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళని ముఖ్యమంత్రి వసూలు చేస్తాం, మేము ఆస్తులు సంపాదించుకుంటామని కాకుండా వీళ్ళు ఏమంటా ఉన్నారు, మంచి కంపెనీలు ఉన్నాయి, 20 లక్షలు పెట్టి గుడి కట్టించారు అంటే, ఇంకో 20-30 లక్షలతో చేపించి సుమారు ఒక 60-70 లక్షలు కంపెనీ పరిశ్రమల నిర్వాహకులతో ఒప్పించి మెప్పించి చేయించినారు. అవసరం అయితే వాళ్ళే అంటారు కదా, ఒత్తిడి చేసి కూడా చేయించినారు. వాళ్ళ సొంత అవసరాలు కూడా వాడుకోలే కాబట్టి ఇట్లా ఉండాలి. సరే, ఎట్లా మంచి పనులు చేసినా దీన్ని అయితే నిజంగా, ఎందుకంటే పార్టీలకు అతీతంగా పార్టీలే ఉండే కదా. ఏ పార్టీకి అనుబంధంగా ఉంటారు? మేము అనుబంధంగా టీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ పార్టీకి ఉండేది, కానీ అందరితోటి కలిసి తిరిగి పార్టీ ఓటేసినంత వరకే పార్టీ అన్ని మనమే, మన కుటుంబం మన ఫ్యామిలీ లాగానే చూసుకుంటాం. మరి పార్టీ ఉంటారు కదా, పక్షపాతం అనిపించదు, మా పార్టీలకే పని చేయాలి.
మా పార్టీ వాళ్ళకి పోలీస్ స్టేషన్ ఉంటే పని చేయాలని కొంతమంది మేము ఎక్కువ ఊరందరికీ కూడా మంచిగా ఉండేది. మా పార్టీ ఇది అని ఎప్పుడు ఫీల్ కాకపోయేది. ఓటు వేసినంత వరకే పార్టీ ఉంచుకునేది. తర్వాత అందరు నా వాళ్ళే, నన్ను ఊర్లో అందరూ కూడా ఒక మహిళనే ఏమో ఒక అక్కనో ఒక చెల్లెనో అన్నట్టుగా మేము కూడా అట్లనే భావించుకునేది. వాళ్ళు కూడా అట్లనే ఉండేది. ఒక అక్కనో చెల్లెనో వాళ్ళు అనుకునేది. మేము కూడా ఊరంతా నాకు అక్క చెల్లెల లాగానే మంచి ఉండేది. ఎన్ని ఓట్లు వచ్చినాయి పోయినసారి? 480. ఎన్ని ఓట్లు ఉంటాయి మొత్తం? 860 ఉండే అప్పుడు. 860 ఉంటే 440 వచ్చినాయి. సగం పైన ప్రత్యర్థికి ఇంకా తర్వాత వరకు వచ్చినాయి 220. మీకు 440 దాదాపు డబుల్ వచ్చినాయి. 60 మనకు వచ్చినాయి, 220 అతనికి వచ్చినాయి. ఈ లెక్కన పార్టీలకు అతీతంగా వేసినట్టే మీకు? పార్టీలు అతీతంగా. ఎందుకంటే ఒకటే పార్టీ వేస్తే అంతమంది పార్టీ అని ఏం లేదు, అన్ని పార్టీలు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కదా, మీరు చౌటుపాలు అనుకుంటా మీ మండలం, అక్కడ మండల ఆఫీసుల పనులు పడితే పోయేదా మీరు? పోయేది. ఏ పనుల మీద వస్తారు అట్లాంటివి మండలానికి సంబంధించి? మండలానికి ఎంపీడీఓ దగ్గరికి ఎక్కువ వెళ్ళేది మేము, పెన్షన్ల కోసం అని వెళ్ళేది. తర్వాత రైతు వేదిక పడ్డప్పుడు కొద్దిగా సమస్య ఉండే, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం. తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం. డంపింగ్ యార్డ్ కూడా పెద్ద వెళ్ళి ఉండే, ఎల్లంబాయి దగ్గర ఉండే. నాకు ఎల్లంబాయి దగ్గర ల్యాండ్ ఉంటే వాళ్ళు ఎల్లంబాయి వేయనే, అక్కడికి ఆర్డీఓ ఎంపీడీఓ ఎంఆర్ఓ వచ్చి ఆర్డీఓ సార్ అక్కడ నుండి చేయించింది. చాలా వరకు సహకరించింది ఆర్డీఓ సారు. ఎంపీడీఓ కూడా ఈ రైతు వేదిక కైతపురం వెళ్ళింది. కైతపురం శంకుస్థాపన చేసేది ఉండే అక్కడ. మేము పోయినాం సార్, మా ఎల్లగిరికి ఉంది అది, అక్కడ నీకు ఇచ్చినట్టు ఇమీడియట్లీ అక్కడ క్యాన్సిల్ చేసి ఎల్లగిరికి ఇచ్చింది. సార్ మా ఊరికి ఏవి లేవు, మాకు పనులు కావాలని ఇట్లా దండ పెట్టంగానే అంతే వాళ్ళు ఇక పూర్తి అవగాహన ఉంది మీకు. మండల స్థాయిలో కూడా పనులు అవగాహన ఉంది. సహకరించారు అధికారులు. మళ్ళీ స్టార్టింగ్ లో మేము సర్పంచ్ అయిన తర్వాత మశాన వాటికి వచ్చింది వేగుంటదా. అదేముంది అర్ధెకరం ఉంటేనే ఇస్తామని అది కావాలి. అయితే మాకు ఉన్నది 4 గుంటలు ఇయ్యనన్నా. సార్ మా ఊరికి జాగలేదు కావాలని ఆర్డీఓ దగ్గర ఎంపీడీఓ ఇమీడియట్లీ ఆర్డీఓ సార్ చెప్పేసి వేగారు, శాంక్షన్ చేయాలి. అన్ని అధికారుల సహకారంతో, గ్రామ ప్రజల సహకారం, అధికారుల సహకారం, ప్రభుత్వ సహకారం. వచ్చిన ఏ ఒక్క ఫండ్స్ పోనీయాలి, ఏది ఒక్కటి కూడా ఒక్కటి. మొన్న 60 లక్షలది కొబ్బరికాయ 3 తారీఖు కొట్టిండు, 6 తారీఖు 7 తారీఖు నోటిఫికేషన్ పడింది. ఇది 60 లక్షలు మిగిలిపోయింది, మా పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు 25 లక్షలు కూడా రోడ్లు వచ్చినాయి కదా, అవి అన్ని ఊర్లలో కూడా చేయలే. దాదాపు మేము ఎంటబడి కాంట్రాక్ట్ ఎంటబడి మేము ఎలక్షన్ల కూడా దగ్గరికి వస్తుంది కదా, ఖర్చు పెట్టుకొని మట్టి గిట్లంతా మేమే పెట్టుకొని చేయించినాం. ఇక పదవి కాలం ముందు 2 నెలల ముందు తాజా మాజీ సర్పంచ్ అన్నట్టు వేరే కాదు కాబట్టి ఇప్పుడు కూడా మీరు యాక్టివ్ సర్పంచ్ లాగా అనవచ్చు. అంటే ఇప్పుడు అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు చేసినారు కదా, సర్పంచ్ కాదు నిజంగా మాట్లాడుకుంటే. ఇప్పుడు వస్తుంటారు ఏమన్నా పనుల కోసం చేస్తారా? సర్పంచ్ కాదు ఎందుకు? ఇప్పుడు కూడా పోతానే ఉన్నాం. ఎప్పుడు ఎవరు వచ్చినా ఎప్పుడు సర్పంచ్ కాదు, మేము సర్పంచ్ కాకుండా మేము హోదాలో లేకున్నా కూడా మాకు సర్పంచ్ హోదా అయిపోయినాక కూడా అంతే పని ఉంది, ఇంకెక్కువ చేస్తున్నాం. ఏ పంచాయతీ వచ్చినా ఎవరు వచ్చినా ఎందుకు సార్ నిన్న 3 రోజులు చౌటుపల ఎలాగైతే పంచాయతీ అంటే 3 రోజులు అక్కడనే పెట్టింది, నిన్ననే అయిపోయింది. భువనగిరిలో ఉంటే 2 రోజులు పోయినాం. ఇద్దరం సేమ్ సర్పంచ్ ఉన్నప్పుడు అంతే, సర్పంచ్ అయిపోయినాక కూడా ఇద్దరు పోతున్నారు. మొన్న మేడం కూడా వచ్చింది చదువు. పోలీస్ స్టేషన్ కి ఎందుకు లేడీస్ ఎందుకు పోవాలి అట్లా ఏం అనుకోలేదు. ఉక్కుమైల అన్నట్టు ఒక రకంగా లేదు, మా సార్ ఫుల్ గ్రామ ప్రజలు వచ్చి అక్క నువ్వు కూడా రావాలని వాళ్ళు అడగడం, నేనేంది వాళ్ళు రమ్మన్నారు కదా రాదు వాళ్ళైతే. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక సర్పంచ్ ఉంటే ఒకరే పని చేయాలి, కానీ ఇప్పుడు 2 సర్పంచులు లెక్కనే పని చేస్తున్నాను కాబట్టి నువ్వు రాకపోతే నువ్వు అదే అడుగుతున్నా. నువ్వు సర్పంచ్ అయినా తను కూడా సర్పంచ్ లాగానే పని చేస్తున్నాడు. ఎవరైనా చేసినా ఎందుకు చేస్తున్నాడు కదా, ప్రజల కోసం. ఇప్పుడు ఇంకా సూటిగా చెప్పాలి. మరిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం. ఎప్పుడన్నా అనిపించిందా మీకు సర్పంచ్ ఎందుకు రా ఆయన ప్రశాంతంగా మంచిగా వ్యాపారం చేసుకుంటా అయిపోయి ఏంది తలకాయ నొప్పులు? ఎందుకంటే కొన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాల్సి ఉన్నాయి. మీ నేచర్ చూస్తానైతే అనిపిస్తుంది. మాకు అనిపించలేదు సార్. మా బంధువులు మా చుట్టాలు ఉంటారు కదా, మా బావలు కావచ్చు, మా రిలేషన్ అంతే కదా, వాళ్ళు అనేది వచ్చి హాయిగా కట్ట మిషన్ నడిపించుకుంటారు నిమ్మలంగా. ఏంది బాధ మీకు, టైంకి భోజనం లేదు అంటే వాళ్ళు వచ్చేసరికి మేము ఉండకపోయింది. అవును,
బయట ఉండేది. వచ్చినాక మళ్ళీ ఎవరెవరు ఫోన్ చేసేది బయట పోయి. ఆ టైంలో అనేవాళ్ళు అందరూ హ్యాపీగా మిషన్ నడిపించుకుంటే నిమ్మలంగా ఉండక ఎందుకు ఎవరి బతకలేకి ఈ బాధ ఎందుకు మీకు అని వాళ్ళనే నేను కూడా నిజంగా నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అడిగిన ఎక్కడ పోయారంటే పనులు ఫస్ట్ టైం వెయిట్ చేయాలి ఎక్కడ బయట పనుల కోసం పోయారంటే నేను పరేషాన్ సర్పంచ్ లేకుండా పనుల కోసం తిరుగుతున్నారు అంటే మీకోసం వెయిట్ చేసింది. అదే పందాలు ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఒకసారి అవకాశం వచ్చినప్పుడు అవకాశం వచ్చింది ఇక సర్పంచ్ వచ్చినా డబ్బులు సంపాదించుకున్నాం బయటపడ్డన్నట్టు కాకుండా ప్రజలతో మమేకం కావాలి. మొత్తం మీద అయితే ఇష్టపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసినా కానీ మీకు ఈ ఫీల్ ఉండడమే ఇష్టం. సర్పంచ్ మా బాధ్యత మీరు చేయాలని వాళ్ళు నువ్వు చెప్పేది కదా వాళ్ళతో మాట్లాడు గంట ఉండి మీరు ఉండు నిమ్మలంగా ఉండరు మేము పోయి వస్తామని పోయి వచ్చి మీరు ఇక్కడ ఉండరు మేము ప్రజలు అట్లా వచ్చారు అంతే కానీ మేమైతే ఎప్పుడు కూడా అనుకోలేము. మేము ప్రజలకు ఏంది మాకు ఇది బాధ అని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇది ఒక మా అదృష్టంగా భావించుకున్నాం అంతే. మళ్ళీ రాదు ఇలాంటి సేవలు ఊరికి చేయడం కూడా మా అదృష్టమే అనుకున్నాం. అంత అనుకున్నాం మా మనసులో. ఎప్పటి నుంచి ఉండే మీకు సర్పంచ్ కావాలని? అంతకుముందు ఏం లేదు, ప్రజాసేవ చేస్తున్నా. వచ్చిన వాళ్ళకు ఏదో సాయం ఇస్తున్నా. ఏమేం చేస్తుంటారు ప్రజాసేవ? ఆన్సర్ అంటే ఎట్లా ఎవరెవరు వస్తుంటారు? ఆర్థిక సాయం అట్లా చేస్తుంటారు. చాలా మంది ఎట్లా దీనికోసం వస్తుంది? మామూలుగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు అయ్యా నేను కొద్దిగా అంటే ఆర్థికంగా ఉన్నా నాకు 10,000 సాయం చేయి, 5,000 ఇచ్చేవాడిని. ఓ గుడి కడుతున్నాం 20,000 అనేది 10,000 ఇచ్చేది. ఇంకా ఒకరు ఏదైనా సరే ఓ ఇల్లు కట్టుకుంటున్నా నాకు ఒక 10,000 నేను 5,000 ఇస్తాను నా దగ్గర లేవని దండం పెట్టి ఇల్లు కట్టుకుంటే ఒక 10,000 కోట్లు పడుతుంది. 5,000 కోట్లకి డబ్బులు ఇస్తాయి. పటేలా 40,000 అయినా కానీ 30 ఇస్తాను. 10,000 దానం చేసినట్టు అనుకునేది. నేను ఇయ్య కట్టే అనకపోయేది. సరే ఏదో రకంగా నేను సాయం చేస్తున్నా. పబ్లిక్ ఇది గుర్తించి పబ్లిక్లో సేవ చేసే నీ దగ్గర ఓపిక సహనం ఉంది అని ఒక 2014లో మనం తీసుకుపోయి నిలబెట్టి ప్రజలు నిలబెట్టి ఎవరు వచ్చినా ఆపదలో ఎవరు వచ్చినా ఉత్త చేతులతో అయితే నీ కుండలు కలిగినంత పెట్టి ఇంకొక సెంటిమెంట్ ఏది పబ్లిక్లో గుడి కట్టినా ఏది కట్టినా మంచి పనికి ఫస్ట్ నీ చేతి నుంచి తీసుకోవాలని ఒక సెంటిమెంట్ తోటి వస్తుంది. ఫస్ట్ నీ దగ్గరికి వచ్చింది. నువ్వు తక్కువ రాస్తే అందరు తక్కువ రాస్తారు. నువ్వు 20,000 రాయాలి అంటే ఆ టైంలో రాసేస్తా అంతే. ఎందుకంటే నేను తక్కువ రాస్తే మళ్ళీ బయట కలెక్షన్ కదా. ఆ ఉద్దేశంతో కోరుకున్నంత రాస్తాను. మీ అదృష్టం కూడా ఏంటంటే చాలా మంది నువ్వు రాసి ఇంట్లోకి రాని ఏం రాస్తావా ఎందుకు రాస్తున్నావు మన ఫ్యామిలీ ఎట్లా అంటారు. ఆమె కూడా ప్రజాక్షేత్రం ఉన్నాడు కాబట్టి ఆమె కూడా రాయన్నట్టు అయితే కానీ నీకు ఒత్తి లేదనుకో. అది కూడా వచ్చింది. ఇప్పుడు మీరు అన్నది కూడా వచ్చింది. ఆ ట్రాఫిక్ కూడా వచ్చింది. ఇద్దరు ఎప్పుడు పోయినా నవ్వుకుంటూ రాస్తారు. అవును, ఎందుకంటే చాలా మంది అనాలని కాదు కానీ మహిళలు ఎట్లుంటారు బేసికల్గా అంటే ఏందా మనకి ఇల్లు ఉండే సంసారం ఉండే పిల్లలు ఎదుగుతుండే నువ్వు ప్రజాసేవను మేడం కూడా ఆ మేడం అట్లంటే కొద్దిగా చేంజ్ అవ్వు. ఏమి అనలే ఎన్నడే అనలే. బోలా టైప్ ఇద్దరు. బోలా శంకరుడు టైప్. శంకరు మన మొత్తం మీద బోలా శంకరుడు అంటున్నారు. అది కూడా మన విష్ణుమూర్తి దేవాలయం ఉంది, రామవారి దేవాలయం పేడవారు వీళ్ళు కూడా సంవత్సరం వస్తారు. హోమానికి కట్టెలు ప్రతి నెల ఇట్లా ప్రతి సంవత్సరం హోమానికి ఫ్రీ, అన్నదానానికి డబ్బులు లేవు. సంవత్సరానికి ఒకసారి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. ఆ చేసిన 10 రోజులు మొత్తం ఫ్రీ. అంటే 30-40% దీనికి 100 రూపాయలు 20-30 ఇస్తుంటారు. అక్కడ 1000 వస్తే 200-300 దానం చేస్తుంటారు. ఇక్కడ శివాలయం ఎల్లంబై వాళ్ళ శివాలయం జాతర చేస్తారు సంవత్సరానికి ఒకసారి. వాళ్ళకి అన్నదానానికి ఎన్ని కట్టలు పడ్డారు, దేవుని దగ్గర హోమానికి ఎన్ని కట్టలు పడ్డారు. రామవారి గుడి, విష్ణుమూర్తి గుడి, శివాలయం గుడి ఒకే ఎక్కువ కూడా వస్తుంటారు అంతా. దేవుని పేరు చెప్పి వస్తే ఫ్రీ అంతే. మీరు చెప్పండి, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు గతంలో చేయని పనులు ఏం చేసినారు, ఇంకా మిగిలిపోయిన పనులు ఏందో చెప్పండి. గతంలో చేయని పనులు మేజర్గా చేసినవి పెద్ద పనులు అనుకునే ఏంటి చేసిన పనులు? ఇప్పుడు రైతు వేదిక, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనము, మిషన్ భగీరథ ట్యాంక్ ఒకటి, సిసి రోడ్లు, ఇంకా అది ఒకటి వాటర్ ఫిల్టరు, ఇవన్నీ మేజర్గా రైతు మార్కెట్ అదే అది కొంచెం పెండింగ్లో ఉందని చెప్పినాయి కదా. ఇవన్నీ దాదాపు చాలా మేజర్ పనులు అయినాయి. ఇంకా కూడా డ్రైనేజ్ మిగిలినాయి ఒకటి ఊర్లో. ఇప్పుడు శివాజీనగర్ మాకు ఎలగిరి అంటే ఒక శివాజీనగర్, ముక్కుడం బావి, ముక్కుడం బావి కూడా అయితే ఇంకా శివాజీనగర్ లో మేజర్ డ్రైనేజ్ ఉంది. డ్రైనేజీలు మిగిలినవి ఇంకా కొంచెం కొన్ని రోడ్లు దాదాపు అయిపోయినాయి. ఇంకా కొన్ని రోడ్లు అయిపోయినాయి. డ్రైనేజ్ మాత్రం 80% ఉన్నాయి. అయితే మొన్న హెచ్ఎండి నిధులతో చేద్దాం అనుకుని శిలాఫల్ అది కూడా అయిపోయింది.
ఓపెన్ కూడా అయిపోయింది కానీ కాకపోతే టైం అయిపోయింది, మా టైం అయిపోయింది. అంటే ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఎన్ని లక్షలు పెడితే పూర్తయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీకున్న లెక్క ప్రకారం అంచనా ప్రకారం 50-60 లక్షలు పెట్టేస్తే 50 నుంచి 60 లక్షలు అయితే అయిపోతాయి. 2 కోట్లతో చేసి ఇంకో 50-60 లక్షలు పెడితే సంపూర్ణంగా దాదాపు 80-80% పనులు చేయించినట్టే కదా. మరి ఇక మిగిలిపోయిన పనులు ఉన్నాయి, మీ సర్పంచ్ పదవి అయిపోయింది, మరి ఆ పనులు చేయించాలంటే ఏం చేయాలి మీరు? ఇప్పుడు సర్పంచ్ కాదుగా, ఎట్లా చేస్తారు? ఇక అధికారంలోకి వస్తున్నాయి కదా చేసేది. మాకు ప్రజలు అవకాశం ఇస్తే చెయ్యాలని ఉంది, ఇక ప్రజల తీర్పు అది. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు వస్తే 2-3 నెలలు నిలబడాలి అనుకుంటున్నాం మళ్ళీ. అంటే ఇక ప్రజలు సరే మీరు చేయగలుగుతారు, మాకు కొంచెం అవగాహన కూడా ఉంది కదా, 5 సంవత్సరాలు చేసినాము. అవగాహన ఏ రోడ్లో ఏమున్నాయి, ఎవరి ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి అనేది ప్రజలందరికీ మాకు తెలుసు, ఎవరికి ఏ బాధ ఉంది అనేది. అది ప్రజలు తీర్పిస్తే ఆ పనులు చేయాలని మాకు ప్రజలు కోరుకుంటారు అని అనుకుంటలేరు. 5 ఏళ్ళు బాగా పని చేసిన మీరే అంటున్నారు కదా, మరి ప్రజలు ఎందుకు కోరుకోరు? కావాలని అనుకుంటారు కదా పని చేసిన వాళ్ళని. వద్దానైతే అనుకోరు, అనుకోరు. వాళ్ళు కోరుకుంటే మేము కూడా చేయాలి. ఇప్పుడైతే చేయాలని సంపూర్ణంగా, ఎందుకంటే 80% పనులు చేయించినారు, ఇంకా 20% మిగిలిపోయినాయి. ఇంకా 20% కూడా చేపిస్తే కొంత నిమ్మతం అవుతారు కాబట్టి 5 నెలల్లో బాగా పోరాటం 80% చేయించారు. మళ్ళీ ఒకసారి అవకాశం కూడా వస్తే ఇంకా మిగతా పనులు మీకే అవకాశం ఇవ్వాలి. పక్క వాళ్ళకి వచ్చా చేస్తారు కదా, మీరు చెప్పండి. మాకే అవకాశం ఇవ్వాలని, ఎందుకంటే కొద్దిగా అనుభవం ఈ 5 సంవత్సరాలు చేసినాం కాబట్టి ఎక్కడ ఏ పని మిగిలిపోయింది, ఎక్కడ పెండింగ్ ఉంది చేసే అవగాహన ఉంది. ఒకవేళ మాకే అవకాశం ఇస్తే ఇమీడియట్లీ ఆ పనులు అవుతాయి. ఇమీడియట్లీ కరెక్ట్. ఈ కొత్త వాళ్ళు వచ్చారంటే వీళ్ళకి 1 సంవత్సరం టైం పడుతుంది. ఇప్పుడు మాకు అన్ని రకాలంగా అనుభవం ఉంది, 5 సంవత్సరాలు చేసినాం కాబట్టి ఇంకా చేయాలని కూడా తపన ఉంది. కాకపోతే కొద్ది స్పీడ్ అయిపోతుంది, ప్రజలకి ఏం చేయాలన్నా కొద్ది స్పీడ్ వర్క్ అవుతుంది. అందుకు ఇంకొకటి ప్రజలకు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాం, వాళ్ళు తీర్పిస్తే చేయాలని. అంటే హైదరాబాద్ ఉండరు, ఇక్కడే ఉన్నారు. ఇంకా 5 ఏళ్ళు అయిన ఉంటారు, ఇంకా 10 ఏళ్ళు అయినా ఇక్కడ. రెండోసారి గెలిచినా కూడా హైదరాబాద్ లో పోయి ఉండాలని లేదు, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు అంటే కొత్త వాళ్ళు వస్తే ఇంకొక 2-3 ఏళ్ళు టైం పడుతుంది కాబట్టి గ్రామాభివృద్ధి కొంచెం ఆగిపోయే అవకాశం. అధికారులతో అందరితో కూడా కొంత పనిచేస్తుంది కాబట్టి ఇంక ఈజీగా పనిచేయాలి. అది ఇంకొకటి కూడా తెలుసు, యాక్టివ్గా పని చేస్తున్నారు వీళ్ళు, ఫ్రాడ్ చేసే మనుషులు కారు. వీళ్ళు వచ్చారంటే ఒక నిజాతీయ పని, మనం కూడా సహకరిద్దాం అనేది ఉంది, అధికారులు ఉంటుంది. అక్కడ కూడా మెయింటైన్ చేసి ఇప్పుడు బీఆర్ఎస్లు ఉన్నారు అనుకుందాం. సరే, గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్ ఏమి ఉండదు, కానీ కొంతమంది అంటున్నారు, అంటే మా దృష్టికి వచ్చింది పై స్థాయిలో, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వీళ్ళని ఎట్లయినా కాంగ్రెస్లో తీసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది అని వాళ్ళ ఆలోచనతో ఉందట. అట్లా ఈ మీ ఎమ్మెల్యేను ఇంకోరన్నా ఇన్వైట్ చేస్తే అన్న ఆలోచన ఉందా మీకు? పార్టీ అని కాదు కానీ మేము ఎప్పుడు ప్రజలలోనే ఉంటాం. పార్టీ అంటే ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు పనిచేసేదే, ఎమ్మెల్యేలకు గౌరవించేదే వస్తే ఎవరికైనా. అందుకని అడుగుతున్నాం. అప్పుడు కూడా మేము ఎవరిని ఇట్లా చూడాలి, పార్టీ అని ఏముండదు, ఎవరు పిలిచినా వెళ్ళేది, ఎవరి దగ్గరికైనా ఎప్పుడైనా రెడీగా ఉండేది. అందుకే అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి, పార్టీలకు అతీతంగా పనిచేస్తారు కాబట్టి ఎవరు ఏ పార్టీ ఉన్నా అందరితో మంచిగుంటారు, ఎమ్మెల్యేతో మంచిగుంటారు, నిధులు తీసుకోవచ్చు. మా ఊరికి అభివృద్ధి కావాలి అంతే కదా. ఒకే పార్టీ ముసుగులో ఉండరు మీరు, ఎందుకంటే గ్రామ పంచాయతీ పార్టీలు ఉండేవి కాబట్టి. అంతేనా? చివరిగా ఏం చెప్తారు చెప్పండి ఇద్దరిగా. గ్రామం ముందు మీరు చెప్పండి, తర్వాత మీరు చెప్పండి. ఎలాగే గ్రామ ప్రజలకు ఏం చెప్తారు ఇక? మమ్మల్ని ఇప్పుడు సర్పంచ్గా గెలిపించి 5 సంవత్సరాలు మమ్మల్ని సర్పంచ్గా గెలిపించి అధిక మెజార్టీతో గెలిపించినందుకు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఇంకా కూడా సర్పంచ్గా మాకు మళ్ళీ అవకాశం ఇస్తే మాకు కూడా ఊరికి అభివృద్ధి పనులు కొన్ని చేయాలని ఉంది. ఇక అది ప్రజల తీర్పుకే నిర్ణయం వదిలేసాం, ప్రజా తీర్పుకే వదిలిపెట్టినాము. ఇక అది ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ సర్పంచ్గా కావాలనుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి మీ అప్పీల్. ఎల్లగిరి గ్రామ ప్రజలకు నమస్కారం. మాకు 5 సంవత్సరాలు సహకరించి గెలిపించి మళ్ళీ మా ఎమ్మడి సహకరించినందుకు మీ సహకారంతో గ్రామాల్లో ఎంత పని చేసుకోగలిగినాము, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా కూడా మాకు చేయాలని ఉంది, గ్రామాభివృద్ధి చేయాలని ఉంది. మీరు ఆశీర్వదిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మరి స్థానికంగానే ఊళ్ళో ఉంటున్నాం మేము, స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండి, ఇప్పుడు సర్పంచ్ అయిపోయినా సర్పంచ్ ఉన్నప్పుడైనా అయిపోయినా ప్రజల అందుబాటులో ఉండి చేస్తున్నాము. రేపు ప్రజలు సర్పంచ్ అవకాశం ఇవ్వకుండా ప్రజలనే ఉంటాం,
ఇక్కడనే ఉంటాం, ప్రజల సేవ చేస్తాం. కాకపోతే అవకాశం ఇస్తే అధికారికంగా మనం అధికారికంగా పనులు తెచ్చుకోగలుగుతాం, కొద్దిగా ఎక్కువ డెవలప్ చేసుకోగలుగుతాం. ఇవ్వాలని కోరుకుంటాం ప్రజలు. ముగించే ముందు నిరుద్యోగ సమస్య అనేది ఉంది. డిగ్రీ అయిపోయిన పిల్లలంతా నిరుద్యోగులు ఉన్నారు. మీరు చెప్పే కంపెనీలు ఉన్నాయన్నారు కదా, ఇప్పుడు ఈసారి అవకాశం వస్తే మరి నిరుద్యోగులకి ఏమైనా పరిశ్రమలలో ఉద్యోగాలు పెట్టించే బాధ్యత తీసుకుంటాం. గతంలో కూడా తీసుకున్నాము. ఈసారి ఇంకా కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెడతాం దాని ఫోకస్ పెట్టి పరిశ్రమ ఈసారి కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టి అదే పని కొద్దిగా ఎక్కువ చేయించారు. అది ఎల్లగిరి గ్రామము. మా దగ్గర సర్పంచి, మహిళా సర్పంచి ఇందిరా సత్రెడ్డి ఒక 5 ఏళ్ల పాలనలో పనులు మాత్రం దాదాపు చాలా బాగా చేసిరండి. ఎందుకంటే రోడ్లు, సిసి రోడ్లైనా, రైతు వేదిక అయినా, శ్మశాన వాటికైనా, నీళ్ళ వాటర్ ట్యాంకి, ఇంకా చాలా పనులు చేసిరండి. మా వరకైతే 5 ఏళ్ల సంది అయితే అన్నీ మంచిగానే చేసిండ్రు. ప్రతి ఒక్కటి ఏది నల్లాలు కూడా ఏడ పైప్ లైన్ వలిగినా కానీ వాళ్ళ దగ్గర ఉన్న మనుషులను బట్టి వాళ్ళ సొంత పనులు చేసే మనుషులను తీసుకొచ్చి కూడా పనులు చేయించి ఒక్క రోజులోనే అన్నీ కరెక్ట్గా చేసేవాళ్ళు. ఎందుకంటే వేరే వాళ్ళు అయితేనేమో 2-3 రోజులు అయ్యేది ఏదైనా పని ఉంటే, వాళ్ళైతే అప్పటిదప్పుడు ఏడ పైప్ లైన్ వలిగినా, ఏది వలిగినా, ఇళ్ళకి నల్లలు రాకున్నా, నీళ్ళు రాకున్నా అన్నిటికీ మాత్రం ఇప్పటిదానికైతే మాకు మంచిగానే చేసిరు. ఏ విషయమైనా మాకు ఏదైనా మీటింగ్ అయినా, గ్రామసభ మీటింగ్ అయినా, ఏదైనా మాకు అందుబాటులో మహిళలకు అందరికీ చెప్పేవాళ్ళు. ఇంతకుముందు అయితే మాకు తెలిసేది కాదు, ఎవరో జెంట్సే పోయేది. గ్రామ పంచాయతీ అంటే కూడా మాకు అంత ఏం పోకపోతుంటిమి. ఇప్పుడు ఈ మహిళా సర్పంచ్ల రిక్కల ఇందిరా సత్రెడ్డి అయిన సంది అయితే ప్రతిదానికి ఆమె వెంట మన చెట్లది పెట్టే పల్లె ప్రగతి అవన్నిటికి కూడా ఎంబడి మమ్మల్ని అందరిని తీసుకుపోయేది, మహిళలు అందరినీ తీసుకుపోయేది, అన్నీ చూసేది. మేము ప్రతి మీటింగ్ కూడా మేము హాజరయ్యేది. మా వార్డులో ఏదైనా సమస్యలు ఉంటే కూడా మేము చెప్పేది, వాళ్ళు అవన్నీ రాసుకొని అవన్నీ అయ్యేటట్టుగా కూడా చూసుకునేది. 5 ఏళ్ల పాలనలో అయితే చాలా పనులు మంచిగా చేసిరండి. అన్నీ వాళ్ళు కూడా ఊర్లోనే ఉంటారండి. వాళ్ళు సిటీలో అక్కడిక్కడ ఉండేది కాదు, సొంత ఇల్లు ఇక్కడనే ఉంటారు వాళ్ళు. ప్రతి మనిషికి రాత్రి అయినా పగలైనా ఏ ఆపద అయినా డోర్ కొట్టిరంటే వాళ్ళు అందుబాటులో మాకు అన్నిటికీ సాయం చేస్తారు, అన్నిటికీ ఉంటారు. చాలా మంచి పనులు అయితే చేస్తారండి ఇప్పటిదానికైతే మాకు. జరిపోతా ఇబ్రాహిం సర్పంచ్ కూడా మంచి పనులే చేసిండు. రోడ్లు పోసిండు, మశానం వాటి కట్టిండు, ఊళ్ళో పైప్ లైన్ లేపించిండు, అన్నీ మంచిగానే చేసిండు. ఎప్పుడైనా మా ఒలికన్నా కానీ ఆపత వచ్చినా కానీ కూడా అందుబాటులో ఉన్నాడు. ఈ సచ్చిన చెప్పాలకు కూడా కట్టె కూడా కాల్ చేస్తాడు, పిరిస్తాడు. ఇక ఊళ్ళో ఆట వీడు ఒక టాంకి కట్టించిండు నల్లబోషమ్మ గుడి కాడ. ఆడ అది రైతు వేదిక కట్టించిండు, ఒకటి కూరగాయల మార్కెట్ కట్టించిండు. అన్ని పనులు మంచిగానే చేసిండు.